అసలు రూల్గా అయితే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాషావు దేవుడు. లా ప్రకారంగా అయితే ఎవరి దేవుడు? యాషావు దేవుడు. యాషావు చేజేతులారా తనకున్న ఆధిక్యతను తృణీకరించాడు. నాకు వద్దు, మరి దీనికి ప్రతిఫలంగా ఏమిస్తావు అని అడిగితే నా జ్యేష్ఠత్వం కావాలంటే తీసుకో అన్నాడు. దేనికోసం? చిక్కుడుగాయల కూర కోసం. అది ఒప్పందం, ఒడంబడిక అంటారు దాన్ని. మన భాషలో అయితే అగ్రిమెంట్. అగ్రిమెంట్కి వాల్యూ ఉంది. లీగల్ గా చేసుకుంటే అగ్రిమెంట్కి వాల్యూ ఉంది. ఇప్పుడు సో ఇన్ ద సేమ్ సెన్స్ వాళ్ళు కూడా లీగల్గానే అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏంటి అగ్రిమెంట్? నీ చిక్కుడుగాయల కూర నాకు ఇచ్చేయి, నా జ్యేష్ఠత్వాన్ని నువ్వు తీసేసుకో. సో ఆ అగ్రిమెంట్కి యాషావు కట్టుబడలేదు. కూర తినేసాడు, జ్యేష్ఠత్వం కావాలంటే తప్పు కదా. ఆ రోజు ఏమన్నాడు? దిక్మాలి జ్యేష్ఠత్వం ఎవరికి కావాలి అన్నాడు. జ్యేష్ఠత్వాన్ని తృణీకరిస్తే ఎవరిని తృణీకరించినట్టు? సాక్షాత్తు దేవుని కార్యాన్ని తృణీకరించినట్టు, అంటే దేవుణ్ణి తృణీకరించినట్టు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాసావు దేవుడు అనేది దైవ నిర్ణయం. ఆ దైవ నిర్ణయాన్ని తృణీకరించి యాసావు దేవుడు కాదు, యాకోబు దేవుడు నువ్వు పిలిపించుకో, నాకు నా చిక్కుడుకాయల కూర ఇచ్చేయి అన్నాడు. అందుకని యాషావును దేవుడు ద్వేషించి తృణీకరించి ఆ అవకాశం యాకోబుకి ఇవ్వడాన్ని బట్టి ఇశ్రాయేలీలు వారసులయ్యారు. లేకపోతే ఎదోమీయులు వారసులు అవ్వాలి. పాయింట్ అర్థమవుతుందా? ఎదోమీయులు అవ్వకుండా ఇశ్రాయేలీలు ఎందుకు వారసులయ్యారు? ఎదోమీయుల స్థానాన్ని ఇశ్రాయేలీలు ఎందుకు ఆక్రమించారంటే దేవుడు యాషావుకి ఇవ్వకుండా ఆశీర్వాదాన్ని ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చాడు కాబట్టి. రైట్.